హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్తూరు మహేష్ గారు. చాలా రోజులు అయింది నేను ఆల్మోస్ట్ తీసుకొని కూడా ఒక 2 years అవుతుంది హెల్మెట్ తీసుకొని. సో దీన్ని ఇంతవరకు ప్రాపర్ గా అయితే క్లీన్ చేయలేదు. సో అందుకే నేను ఒకసారి క్లీన్ చేద్దామని మొత్తం అయితే ఓపెన్ చేసిన. చూస్తున్నారు కదా, లోపల కనిపిస్తుంది కదా, ప్యాడింగ్ కానీ A to Z అంతా తీసేసిన, ఇంక్లూడింగ్ గ్లాసెస్ కూడా డిస్మెంట్ చేసిన, నీట్ గా మంచిగా కడిగిన. సో ఒకసారి వెళ్ళి చిన్న సినిమాటిక్ లుక్ లో ఒకసారి అయితే చూసేసిరండి. షాంపూ వాటర్ మిక్స్ చేసినాక ఫోమింగ్ వస్తుంది కదా, అది దీనిపైన వేసి మంచిగా కొద్దిసేపు ఉంచండి. అట్లా ఉంచిన తర్వాత మంచిగా ఒక చేతితో మంచిగా క్లీన్ చేయండి. ఫస్ట్ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ బ్రష్ తీసుకొని, ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎడ్జెస్ కి ఇక్కడ లోపల, ఇంకా ఇన్సైడ్ ఇక్కడ కూడా లోపల మొత్తం, అండ్ ఇక్కడ వింగ్స్ ఉంటాయి కదా, అంటే మనకు గాలి రావడానికి క్లోజ్, అవి కూడా తీసేసిన. సో ఇక్కడ కూడా మంచిగా క్లీన్ చేసి, ఇక్కడ కూడా క్లీన్ చేసేయండి. అండ్ ఇంకేమైనా దీనిపైన ఏమైనా ఉంటే కూడా A to Z అంతా క్లియర్ అయిపోయింది. చూడొచ్చు ఒకసారి. మళ్ళీ బ్రాండ్ న్యూ హెల్మెట్ లాగా అయిపోయింది. అంటే అంత ఉండదు అనుకోండి, మంచిగా నీట్గా అయితే కనిపిస్తుంది మనకి హెల్మెట్ చూసినప్పుడే. సో అందుకే మనం హెల్మెట్ కొనడం కాదు, హెల్మెట్ ని మంచిగా నీట్ గా మెయింటైన్ చేసుకోవాలి. ఏంటంటే నేను మంచిగా చూసుకుంటా. అండ్ నాకేంటంటే నేను చిన్న రైడ్కి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా, నాకు పర్సనల్ పనికి వెళ్ళినా ఇదే ఒక్కటే హెల్మెట్ అవుతుంది కాబట్టి దీనికి కొంచెం స్క్రాచెస్ అట్లా పడ్డాయి. లేదు నాకు ఓన్లీ లాంగ్ రైడ్స్ కు యూజ్ చేస్తే మాత్రం ఇంకా ఇంతకన్నా మంచిగా నీట్ గా ఉంటది హెల్మెట్ మాత్రం. సో ఇంకో సెకండరీ హెల్మెట్ కూడా కొనుక్కోవాలి నాకు, ఎందుకంటే ప్రధానికి ఇదే హెల్మెట్ అవుతుంది నాకు. ఇంకోటి ఏంటంటే నేను రీసెంట్ గా నీకు ప్యాడింగ్ ఉంది కదా, ఈ ప్యాడింగ్ అంతా ఓపెన్ చేసి మళ్ళా నేను కొంచెం ఎక్స్ట్రా ఫోమ్ యాడ్ చేసి ప్యాడింగ్ అయితే నేను క్లోజ్ చేసిన. కొంచెం కంఫర్ట్ అయితే ఇప్పుడు కొంచెం మంచిగా ఉంది, ఎందుకంటే నాకు లూజ్ అయిపోయేదంట. ఇట్లా హెల్మెట్ పెట్టుకున్నాం కదా, ఇట్లా ఊగుతుంది హెల్మెట్, ఇట్లా షేక్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు కెమెరా పెడతాం కదా, నాది యాక్షన్ కెమెరా ఉంది కదా, సో యాక్షన్ కెమెరా పెట్టినప్పుడు ఏమైతుందంటే వెయిట్ పడి ఇట్లా హెల్మెట్ ఇట్లా డౌన్ అయిపోతుంది, నాకు వెయిట్ అనిపిస్తుంది. ఇంకోటి ముందల కనిపించట్లేదు అనమాట, ఇట్లా ఇట్లా ఉంటది కదా, ఇక్కడ ఉన్నది ఇట్లా వచ్చి ఇట్లా కళ్ళకి అడ్డం అవుతుంది. సో అందుకే నేను కొంచెం ఫోమింగ్ అయితే యాడ్ చేసిన. ఇప్పుడైతే కొంచెం హెల్మెట్ అయితే టైట్ గానే ఉంది. లెట్స్ ఇప్పుడైతే నేను అన్ని పార్ట్స్ అయితే అసెంబుల్ చేస్తాను నేను. కానీ అండ్ నా హెల్మెట్ లో కూడా ఏమేమి ఉంటాయో అవి కూడా చూపిస్తాను నీకు. సో మెయిన్ గా వచ్చేసి మనకు ఇది కూడా 1.5 year అవుతుంది అనుకుంటా. ఇవి నా బ్లూటూత్ హెడ్సెట్ అనమాట. మన ఫ్రెండ్ ది రోడోస్ ఉంది కదా స్టోర్, సో అక్కడ తీసుకున్న. ఈ కంపెనీ వచ్చేసి మోటోకేర్ అనమాట. ఆల్మోస్ట్ 1.5 year నుంచి వాడుతున్నాను నేను. నాకైతే పర్లేదు, మంచిగా కాల్స్ కి వెళ్ళేటప్పుడు మ్యూజిక్ కూడా ఎంజాయ్ చేస్తాను నేనైతే. మెయిన్ ఏంటంటే నాకు ఫోన్ కాల్స్, ఇప్పుడు ఇంత హెల్మెట్ పెట్టుకొని మనం ట్రాఫిక్ వెళ్ళేటప్పుడు బటన్ ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా ఆన్సర్ అయిపోతుంది కాల్. సో ఇదైతే నేను తీసుకున్నా. మెయిన్ ఇది ఉంటుంది కదా హెల్మెట్ లో పక్క, దీన్ని మళ్ళీ పెట్టేస్తున్నాను అనమాట. చూడండి ఒకసారి. ఇప్పుడు నాకేందంటే నేను ఇది రైట్ సైడ్ పెడతాను అనమాట. ఇక్కడ వెల్క్రో స్టిక్కర్ ఉంది కదా, సో దానికి స్టిక్కర్ వేసి నేను ఆల్రెడీ ఇంత ముందుకు. ఈ వెల్క్రో కి ఇది స్టిక్ చేయాలి. చూడండి నీట్ గా మనకు ప్యాడింగ్ పెట్టినాక యాక్సెస్ ఉండడానికి ఇట్లా పెట్టుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇట్లా డన్ పెట్టేసిన, కనిపిస్తుంది కదా, ఇక్కడ పెట్టేసిన. అండ్ ఇది ఇట్లా పెట్టేస్తే అయిపోతుంది, మనకు ప్యాడింగ్ వచ్చినప్పుడు ఇది సెట్ అయిపోతుంది. ఇంకొకటి లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఓకే, బ్లూటూత్ లెఫ్ట్ సైడ్ అయితే సెట్ అయిపోయింది. అండ్ సో మన దగ్గర యాక్షన్ కెమెరా ఉంది కదా, సో ఆ కెమెరాకి ఇది మైక్ అనమాట. మనకు ఏదైతే నేను యాక్షన్ కెమెరా యూజ్ చేసినప్పుడు వాయిస్ వస్తుంది కదా, అదైతే ఈ మైక్ అనమాట. సో ఈ మైక్ కూడా మనం లోపల మంచిగా దాచి పెడదాం. ఇది కూడా సెట్ చేద్దాం మనం లోపల. సో దీంతో మనం మంచిగా స్టిక్ చేద్దాం. ఇదేంటంటే ఇది ఎందుకు వేస్తుందంటే బ్లాక్ ది, ఇది మనకు విన్నైస్ రాకుండా కొంచెం కవర్ అప్ చేస్తుంది అనమాట. సో మనం ఆల్రెడీ రైట్ సైడ్ ఇది పెట్టేసినాం కదా బ్లూటూత్ ది అదంటే కంట్రోలర్. సో మనం లెఫ్ట్ సైడ్ లో పెట్టుకుంటే బెటర్ ఇది మైక్ అనేది. పెట్టినాక చూపిస్తాను మీకు ఒకసారి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మైక్ అనమాట. సో మైక్ కి మళ్ళీ ఎక్స్ట్రా వైర్ కూడా బయటకు కనిపించకుండా మనకి ఇంక్లూడింగ్ ప్యాడింగ్ లోపలనే వచ్చేస్తుంది. ఇక్కడైతే సెట్ చేసేసినాం. సో ఇప్పుడు మనం ప్యాడింగ్ అయితే పెట్టేద్దాం. టీషర్ట్ ఏంటంటే కొంచెం జాగ్రత్త తీయాలి, ఎందుకంటే దీనికి కొంచెం ఇది ఒక్కొక్కటి ఒక్క యాంగిల్ టైప్, అంటే దీన్ని తీసే విధానం వేరే ఉంటది. సో అది చూసుకొని మీకు అర్థం అయిపోతుంది, ఒకసారి తీస్తే తెలుస్తుంది. సో ప్రెసెంట్ అయితే నేను ఇది టాప్ ది అయితే హెడ్ అయితే పెడుతున్నా. చూడండి, అంటే ఇప్పుడు మనకి హెడ్ సైడ్ వైర్ ఉంది కదా, ఇది కొంచెం లోపలికి దొబ్బేసి ఫస్ట్ ఏంటంటే ఇక వెనకాల ఇక్కడ మనకు బటన్స్ ఉంటాయి, ఇక క్లిప్పులు అనమాట.
ఇంకా పైన ఏంటంటే కొంచెం వెనకాలకి లాగాలి, ఇది లాగి కరెక్ట్ సెట్ చేయాలన్నమాట. అర్థం అయిపోతుంది మీరు ఒకసారి చూస్తే. హెల్మెట్ కి చూడండి, ఇక్కడ తెలిసిపోతుంది మీకు ఆల్రెడీ సెట్ అయిపోయిందని. సో ఇట్లా దిగేసి నీట్ గా ఇక్కడ ఒక క్లిప్ ఉంటది, పైన ఒక క్లిప్ ఉంది, పైన 2 ఉంటాయి. లెఫ్ట్ సైడ్ అయితే సెట్ అయిపోయింది. కింద ఒకటి హోల్ ఉంటది అన్నమాట, ఇది ఉంటదిగా కింద. దీనికి ఒకటి హుక్ టైప్ అంటే ఒక లెవెల్ టైప్ ఇస్తారు. సో దాంట్లో వెళ్తే ఏంటంటే ఇది లాక్ అయిపోతుంది, ఇట్లా లాక్ అవుతుంది. అండ్ ప్యాడింగ్ కూడా ఇక్కడ లాక్ అయిపోయింది. సో ప్యాడింగ్ అయితే సెట్ అయిపోయింది. ఇక్కడ చిన్న మౌంట్ కింద ఉంటది కదా వైరు, ఇక్కడ తోసేయాలన్నమాట వైర్ ని. ఇక్కడ కనిపిస్తుంది కదా, నీట్ గా తోసేసి ఇక్కడ హోల్ కనిపిస్తుంది కదా, హోల్ టైప్ చేసేసిన నేను ఆల్రెడీ. ఇట్లా తోసేస్తే ఏంటంటే మనకు మైక్ అనేది ఎవరు కనిపించకుండా సెక్యూర్ గా ఉంటది అన్నమాట. ఈ వైర్ ఎవరు కనిపించదు, ఇంకా ఈ వైర్ ఇట్లా సెట్ అయిపోతుంది. దీనిలో కూడా మైక్ వైర్ కనిపించదు, అవసరమైనప్పుడు మనం బయటికి లాగేస్తే అయిపోతుంది. చిన్న మౌంట్ సింపుల్ గా ఉంటుంది, తీసేటప్పుడు కొంచెం జాగ్రత్త తీయాలి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇట్లా పెట్టి తోసేయడం కనిపిస్తుంది కదా. ప్యాడింగ్ ఇదంతా సెటప్ అయితే అయిపోయింది. సో ఓవరాల్ గా అయితే ఇట్లా కనిపిస్తుంది మనకు ఆ ప్యాడింగ్. ఇది సెట్ అయిపోయింది. ఇంకా ఏంటంటే మనకు వైజర్ కూడా సింపుల్ గా ఉంటది. ఈ రెడ్ కలర్ లో ఉండేది ఇట్లా మనం గుంజాలి, కొంచెం గుంజేసి ఇట్లా సెట్ చేసుకోవాలి. ఇట్లా పెట్టేస్తే లాక్ అయిపోతుంది, మనకు రాదు. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ మనం గుంజేసి దాన్ని ఇట్లా సెట్ చేసి కొంచెం లైట్ గా ప్రెస్ చేయాలి. గట్టిగా ప్రెస్ చేసేదంటే ఇక్కడ ఒక లాక్ సెట్ లాగా ప్లాస్టిక్ ఇట్లా ఉంటుంది. సో లాగా ఉంటుంది అది, అంటే తట్టుకోవడానికి. సో అది అనేది ఏంటంటే ఇరిగిపోతే ఏమైందంటే నాకు వైజర్ అనేది లూజ్ గా అయిపోతుంది, సౌండ్ వస్తుంది. సో లాక్ అనేది వదిలేస్తే అయిపోతుంది సెట్ మనకు. ఇంకా మనకు సెట్ అయిపోయినట్టే గ్లాస్ ఇక్కడ తట్టుకునేది, అందుకే టిక్ అని ఇదేంటంటే ఓకే రైట్ సెట్ అయిపోయింది, మొత్తం క్లోజ్ అయిపోయింది. హెల్మెట్ చూడండి. ఓకే ఇది లెఫ్ట్ సైడ్ సింపుల్ గానే ఉంటది, ఇది ఇలా అయిపోయింది. ఇట్లా వెనకాలకు ముందరికి అయిపోయింది మనకు. అండ్ ఇది వచ్చేసి రైట్ సైడ్, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ 3 ఉంటే ఇక్కడ సైడ్ పెట్టాలి, 2 ఉన్నది ఇటు సైడ్ పెట్టేస్తే మనకు అయిపోయింది. ఇలా సింపుల్ గా ఇట్లా ప్రెస్ చేయాలి అంతే. రైట్ ఓవరాల్ గా హెల్మెట్ అయితే సక్సెస్ఫుల్ గా డిస్మాంటిల్ చేసి మళ్ళీ అయితే అన్ని అసెంబుల్ చేసేసిన. అండ్ హెల్మెట్ కూడా వాషింగ్ చేసేసిన. చూడండి అసలు మీరు ఇక్కడ దుమ్ము గానీ డస్ట్ గానీ ఏం కనిపించదు, కొంచెం నీట్ గా క్లీన్ గా కనిపిస్తుంది చూడండి. ఓకేనా, సో మొత్తానికి అయితే ఇది నా హెల్మెట్ అయితే డిస్మాంటిల్ చేసి మళ్ళీ అసెంబుల్ చేసేసిన. మంచిగా నీట్ గా వాష్ చేసుకున్నా. ఇట్లా మీరు రైడ్ చేస్తుంటే మంత్లీ ఒకసారి క్లీన్ చేసుకున్నా మీకు మంచిగా ఉంటది. హెల్మెట్ అనేది కంఫర్ట్ గా ఉంటది అండ్ క్లీన్ గా కూడా ఉంటది. ఏంటంటే ఇట్లా క్లీన్ చేసుకుంటే ఏంటంటే మనకు క్లీన్ చేసినాం. ఇది డర్టీ ఉందని అనుకోకండి, వైజర్ అయితే ప్రెసెంట్ ఇప్పటికైతే అయితే సెట్ అవుతుంది. ఎందుకంటే నేను పెద్దగా నైట్ రైడ్ చేయట్లేదు. నైట్ రైడ్ చేస్తే మాత్రం వైజర్ అయితే చేంజ్ చేసుకోవాలి, ఎందుకంటే చాలా స్క్రాచెస్ పడ్డది. అండ్ యాంటీ ఫాగ్ కూడా లేదు. అండ్ రైనీ సీజన్ కానీ మనకు వింటర్ సీజన్ వస్తే పక్కా యాంటీ ఫాగ్ ఉండాలి, ఎందుకంటే మనకు తేమ అనేది వచ్చేసి ఏంటంటే. సో గైస్ ఇదైతే వీడియో. సో వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ కలుసుకుందాం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయ్యండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పక్కా అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, నేను పక్కా అయితే రిప్లై ఇస్తా. ఓకేనా, సో ఈ వీడియోకి అయితే ఇంత ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, జై హింద్.